అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటాద్రినలయ కమలా కామగప్పమాన్ అభంగన విభోగర్ణ స్థలంగైతు మంగళం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వారి ఆలయము జమ్మలమడుగు. బంధువులు ఈరోజు విశేషమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మరి శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరి స్వామివారికి ప్రాతకాలమున సుప్రభాత సేవ బదులుగా ఈ ధనుర్మాసమున తిరుప్పావై పాశరములతో స్వామివారిని మేలుకొలిపి స్వామివారికి విశేషముగా తోమాల అర్చన ఆరాధనలు ముగించుకొని మరి స్వామివారికి శుద్ధి నైవేద్యం అనంతరం భక్తులకి ఉదయాన్నే 4:30 దర్శనానికి అనుమతించడం జరిగినది. మరి తిరుమల తిరుపతి దేవస్థానములో గత 2008 సంవత్సరం నుంచి అనుబంధ ఆలయముగా ఈ నారాపుర వెంకటేశ్వర స్వామి వారు ఎన్నో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో కొనసాగుతున్నారు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి అనగా 32 కోట్ల మంది దేవతలు కూడా ఈ వైకుంఠమున శ్రీవారిని అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతించి భక్తించి ఎన్నో విశేషమైనటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందారని చెప్పి మనకి విష్ణు పురాణం చెబుతున్నది. అలాగే మనకి శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాది శిఖరి మాలాకులస్య అన్నట్లు మరి స్వామివారు అక్కడ శేషకొండ పైన ఎలాగైతే తిరుమల వెంకటేశ్వర స్వామిగా కొలవై ఉన్నారో మరి ఇక్కడ కూడా స్వామివారు పద్మావతి గోదా సమేతముగా శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామిగా నామకరణంగా పిలుస్తున్నారు. నారాపుర అనే భక్తుడు మరి స్వామివారిని ప్రదర్శించడం వల్ల ఈ స్వామివారికి నారాపుర వెంకటేశ్వర స్వామి అనే నామకరణంతో స్వామివారి పిలుస్తున్నారు. మరి స్వామివారికి ఇక్కడ విశేషముగా ఎడం పక్క లక్ష్మీదేవి అమ్మవారు, కుడిపక్క గరుత్మంతుడు సమేతంగా స్వామివారు ఉంటారు. మరి స్వామివారికి ప్రతి ఏటా విశేషంగా జరగబడే ఈ వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఎలాగైతే విశేషంగా భక్తులు పాల్గొని ఆ నారాపుర వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలవుతున్నారు. మరి ప్రాతకాలం నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చి ఆ నారాపుర వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అలాగే ఇక్కడ వైకుంఠం ఎలాగైతే అక్కడ ఉందో ఇక్కడ కూడా స్వామివారికి వైకుంఠ దర్శనం కల్పించి ఈ వైకుంఠ దర్శనంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా మరి భక్తులకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ మరి ఈ నారాపుర వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని ఆ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కారగానే కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.